అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, గత ప్రభుత్వ హయాంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరుకి భయపడి వెళ్ళిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమర్రాజ్య బ్యాటరీస్ లాంటివి. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కంపెనీలు, చాలా పారిశ్రామికవేత్తలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో అదేవిధంగా ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయినటువంటి కుప్పం నియోజకవర్గంలో మన భారతదేశంలోనే ఒక ఉన్నత సంస్థ అయినటువంటి హిందాల్కో అనే అల్యూమినియం సంస్థ. సార్, అంటే మన మొబైల్స్లో చిప్స్ గట్రా ఉంటాయి కదా సార్, అల్యూమినియం పార్ట్స్ అన్నీ కూడా అవి తయారు చేసే సంస్థ ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టడానికి దాదాపుగా 586 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ విషయాన్ని మీరు ఎలాగా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పెట్టుబడుల ద్వారానే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల ద్వారానే అభివృద్ధి చెందింది, అభివృద్ధి ద్వారానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడంతో ఒక రంగమే కాదు పక్కనున్న రంగాలపై కూడా ప్రభావం పడుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ తీసుకున్న హైటెక్ సిటీ చుట్టూ ఈరోజు గచ్చిబౌలి ఇవన్నీ కూడా ఏ విధంగా డెవలప్ చేయాలంటే అప్పుడు వేసిన పునాది. ఈ మొదటి నుంచి కూడా తను వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుంచి కూడా అదే ప్రయత్నాల్లో ఉండడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడులు ఆకర్షించడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. అంటే అతను ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనకు తెలియకపోయినప్పటికీ మనకు ఇప్పుడు అంటే రిజల్ట్ ఏ విధంగా కనిపిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ కుప్పం ప్రాజెక్టును చూడొచ్చు. కుప్పంకున్న ప్రత్యేకత ఏంటంటే అటు బెంగళూరుకు దగ్గరగా ఉంది, ఇటు చెన్నైకి దగ్గరగా ఉన్నది. అంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టే వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే వాళ్ళకు ఈ ట్రాన్స్పోర్ట్ ప్లస్ మేజర్ సిటీకి దగ్గరగా ఉన్నది ఏదని చూస్తారు అన్నట్టు. జస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో బెంగళూరు, 200 కిలోమీటర్ బిలో దగ్గర చెన్నై ఉంది. అంటే రెండు ముఖ్యమైన నగరాలకు సంబంధించి కుప్పం దగ్గరలో ఉంది. అక్కడ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమైన విషయం. చాలామంది అనుకుంటారు కుప్పం తన సొంత నియోజకవర్గం కాబట్టి పెట్టుబడి పెట్టించుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి విమర్శించే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి. రెండు అంశాలు మనం చూడాలి. చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కాబట్టి పెట్టుబడి పెట్టించుకునే అవకాశం ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా కోరుకుంటారు. మా ముఖ్యమంత్రి అయ్యండి మా దగ్గర ఏం పరిశ్రమలు పెట్టాడు, మా దగ్గర ఏం చేయలేకపోయాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి సెకండ్, ఫస్ట్ ఎమ్మెల్యేగా తన ప్రాంతంలోని ప్రజలకు ఒక పెద్ద ఇండస్ట్రీని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటుగా ఎక్కడ పెడితే ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారనేది ముఖ్యమైన విషయం. ఎక్కడో తీసుకువెళ్ళి శ్రీకాకుళంలో ఏం పెట్టాలో అదే పెట్టాలి. అంటే ఎక్కడ ఏది దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్లకు ఇన్వెస్టర్స్ కానీ అక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఏ విధంగా మెరుగవుతాయనే దాని మీద కుప్పంని ఎంచుకోవడం జరిగింది. కుప్పం ఎంచుకోవడం ద్వారా ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళకు ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. నీకు ఇప్పుడు ఇటీవల కాలంలో మొబైల్ వాడకం పెరిగిన నేపథ్యంలో మొబైల్లో అల్యూమినియం చిప్స్ దానికి సంబంధించి పెడుతున్నారంటే అది నీకు ఫ్యూచర్లో మరి నీకు ఈ రోజు రేపట్లో మనం మొబైల్ని చూసుకున్నట్టయితే ఈ రోజు వాడిన మొబైల్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఇది అంటే ముందు ఇంకా విస్తరించే అవకాశం ఉన్న ఏరియా అన్నట్టు. గతంలో మనం చిన్న ఫోన్లు ఉండే తర్వాత ఐఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ మరింత కూడా టెక్నాలజీ పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సంవత్సర కాలం నుంచి కాన్సన్ట్రేట్ చేస్తూ దీన్ని ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, పెట్టుబడులు తీసుకురావాలని చేస్తున్న ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్న నేపథ్యంలో ఈరోజు కుప్పంలో ల్యాండ్ అయిన దాని మీద సంతకాలు అయిపోతే ఖచ్చితంగా 1000 మందికి డైరెక్ట్ ఉపాధి. మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 1000 మందికి డైరెక్ట్ ఉపాధి, ఇంకొక 2000 మందికి ఇండైరెక్ట్ ఉపాధి ఉంటుంది. అది డ్రైవర్లే కావచ్చు, కార్లే కావచ్చు, క్యాంటీన్లే కావచ్చు, మార్కెటే కావచ్చు, ట్రాన్స్పోర్టే కావచ్చు, అక్కడ కింది స్థాయి లేబరే కావచ్చు, మరికొంతమంది కూడా అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంటుంది, అక్కడ ట్రాన్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సంస్థ వచ్చిందంటే దాని చుట్టుపక్కల చాలామందికి లబ్ధి చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోడ్లు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రోడ్లు డెవలప్ అయినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కూటమి ప్రభుత్వం ఒక విజయంగా మనం భావించవచ్చు. సార్, అంటే రాష్ట్రానికి సంస్థలు తీసుకురావడం వేరు, ఒక ప్రత్యేకమైన సంస్థను తీసుకురావడం వేరు. ఇప్పుడు హిందాల్కో అనేది మామూలు కంపెనీ కాదు. అందులోని ఫోన్స్ ఇవన్నీ చిప్స్ తయారు చేసేదంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళే. మరి అలాంటి వాళ్ళని తీసుకుని రావడం అంటే మరి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి
భవిష్యత్తు ఉండబోతుంది దానివల్ల? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు పెట్టుబడులు ఆకర్షించడంలో అందవేసిన చేయిగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ గతంలో బెంగళూరు, మద్రాసు టాప్లో ఉండేవి, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేళ్ళు. దాన్ని మొదటి స్థాయికి తీసుకొచ్చింది, వాళ్ళతో సరిసమానంగా తీసుకొచ్చింది అంటే చంద్రబాబు హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడే. గత 5 ఏళ్ల కాలంలో ఎందుకు తీసుకురాలేకపోయిందంటే అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆ కొత్త రాష్ట్ర పరిస్థితులు, అంచనాలు ఇవన్నీ వేసుకోవడం ఇది ఒక అతను కార్యక్రమంగా జరిగింది. కాబట్టి అప్పుడు ఇన్వెస్టర్స్ కూడా కొత్త రాష్ట్రానికి రావడానికి అంత ఆసక్తి చూపే అవకాశం లేదు. మీ రాష్ట్రం ఏర్పడింది, మీ రాష్ట్రంలో రాజధాని నగరమే నిర్మాణం కాలేదు, మీ రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు అప్పులతో ఏర్పడే రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా ముందుకు చేస్తారు అంటే ఒక నమ్మకం ఏర్పడి, ఎవరైనా నీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే, నీ దగ్గర వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ముందు నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం ఏర్పడిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా నీకు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, స్పేస్ ఏంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తావు అవన్నీ కూడా చెప్తేనే ఇన్వెస్టర్ వచ్చి పెట్టే అవకాశం ఉంది. ఇందాల్ ఫ్యాక్టరీ వస్తుందంటే మనం ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్ చూస్తారు. మనమే చూస్తాం, ఏదైనా వస్తువు కొంటేనే దానికి గతంలో ఏంది ఫీడ్బ్యాక్ చూస్తాం, ఏముంది ఒక కారు కొంటే కార్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూస్తాం. అలాంటిది వాళ్ళు ఒక రాష్ట్రానికి వస్తున్నారంటే ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఏంటి, దానికి సంబంధించిన ఎలా విధంగా డెవలప్ జరిగింది, ఏ విధంగా వాళ్ళు మనకు సహకారం అందించారు, అవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతని అతని గతంలో చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ పెట్టుబడిగా మనం చెప్పొచ్చు. ఓకే సార్, ఒక విధంగా చూస్తుంటే కనుక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది. సో సంస్థలు రావడం కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, అలాగే అమరావతిని పునఃప్రారంభించి పనులు ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు. ఈ ఓవరాల్గా సో మరి అభివృద్ధి గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే, మరొకవైపు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే, మరోవైపు పెట్టుబడులను ఆకర్షించారు. అంటే ఇవన్నీ వ్యూహాలతో పనిచేస్తున్నారు. రాజధాని అభివృద్ధి వేగంగా అభివృద్ధి చెందినట్టయితే రాజధాని చూసి వచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ విధంగా రైతుల కష్టాలు తీరుతాయి. మిగతా డీసెంట్రలైజ్ ద్వారా మిగతా జిల్లాలకు కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ విస్తరించి ఏదైతే పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించినట్టు అక్కడ కూడా నా అభివృద్ధి చదువుతుందని చెప్పి 5 ఏళ్ల కాలంలో ఒక టార్గెట్, అంటే ఈ సంవత్సరంలో ఇది పూర్తి చేయాలి, ఈ సంవత్సరంలో ఇది పూర్తి చేయాలి అంటే ప్రతిదానికి ఒక టార్గెట్ పెట్టుకొని చేయడం ద్వారా అది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం, ఒక 6 నెలల్లో 8 నెలలు కట్టాలనుకుంటాం, అయితే గీతే ఇంకొక 2 నెలలు పెరుగుతాయి. కానీ దానికి ఏం టార్గెట్ లేకుండా స్టార్ట్ చేసినాం అనుకో, అది నువ్వు ఎప్పుడు కడతావో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ని నిర్దేశిస్తూ ఆ టార్గెట్ ప్రకారం వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే మనకు రిజల్ట్ కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.